హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు క్వాలిటీ ఈట్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ఈరోజు మన రెసిపీ సోయా చంక్ పాప్కార్న్. సోయా చంక్స్ ని కార్న్ఫ్లోర్ లో క్రంచీగా క్రిస్పీగా ఈజీగా స్నాక్స్ చేసుకుందాం. ముందుగా 1 కప్పు సోయా తీసుకుని మరుగుతున్న నీళ్ళల్లో వేసి బాగా డిప్ చేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని బాయిల్ అవ్వనిద్దాం. సోయాని బాయిల్ చేసేటప్పుడు కూడా ఉప్పు వేసుకోవచ్చు. ఇవి బాగా ఉడికిన తర్వాత నీళ్లు చల్లగా అయిన తర్వాత బాగా స్క్వీజ్ చేసి మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలుపుకుందాం. వాటర్లో బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకుంటే మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకోకూడదు. ఈ కార్న్ఫ్లోర్ శనగపిండి సోయా బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. దీన్ని 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. పాన్ లో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తరువాత సోయా చంక్స్ ని ఒకటి వేసుకుని బాగా వేయించుకుందాం. 15 నిమిషాలు మ్యారినేట్ చేసినప్పుడు కార్న్ఫ్లోర్ అంతా సోయా అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునే ముందు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి మిక్స్ చేసుకుని వేయించుకుంటే ఇంకా క్రంచీగా వస్తాయి. పూర్తిగా వేగిన తర్వాత టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకుని మిగిలిన సోయా కూడా వేసి ఫ్రై చేసుకుందాం. చాలా టేస్టీగా క్రంచీగా ఉండే సోయా పాప్కార్న్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ సోయా పాప్కార్న్స్ చికెన్ పాప్కార్న్ లా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.